ఈ సుడిగాలి సుధీర్ ఉంటాడు. 'జబర్దస్త్' కుర్రోడు. మిగతా వాటిట్లో కూడా ప్రోగ్రామ్‌లు చేస్తుంటాడు. ఆహ్, అందరూ అతని మీద సెటైర్‌లేస్తుంటారు. ఆ సెటైర్‌లని అతను నవ్వుతా తీసుకుంటాడు. తను కూడా ఆ సెటైర్‌లో పాల్గొంటూ ఉంటాడు. ఫీల్ అవుతా ఫీల్ కాకుండా ఆస్వాదిస్తా అందులో నటిస్తా ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. అందరూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు గల్ఫ్ దేశాలు నిన్ను నమ్మితే నువ్వు మాకు సరైన సమయంలో హ్యాండ్ ఇచ్చావని సౌదీ అరేబియా అంటుంది. దుబాయ్ తిడుతోంది. ఇటు పక్కన ఇరాన్ ఏమో నువ్వు నా పొరుగు నుండి నువ్వొచ్చి నా మీద దాడులు చేసి అమెరికా, ఇజ్రాయెల్‌కి ఎట్లా సహకరిస్తావని అడుగుతోంది ఇరాన్. చివరికి ఇరాన్, అమెరికాల మధ్య చర్చల పేరుతో మీటింగ్ పెడితే ఆ మీటింగ్‌కొచ్చినటువంటి టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్టుల మినిస్టర్లు వెనక్కెళ్ళిపోవాల్సొచ్చింది. ఈలోపు పాకిస్తాన్ మంత్రి ఎగిరి కింద పడి చేతులు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కామెడీలన్నిటి మధ్యన తాజాగా పాకిస్తాన్ $10 బిలియన్ లోను చైనాని అడిగింది. పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇష్క్దార్ ఎళ్లి చైనాని అడిగితే చైనా $10 బిలియన్ అడిగింది. 10 పైసలు కూడా ఇవ్వనని చెప్తుంది చైనా.